నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు అనునిత్యం అనేకానేక ఆధ్యాత్మికపరమైన సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తూ ఉంటారు. వారి ఆధ్యాత్మికపరమైన సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందించే కార్యక్రమం మన ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ సుధానిధి, రామాయణ సుధాకర, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాష అనువాదకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని భారతి గారు గుజరాత్ నుంచి రాస్తున్నారు. గుడిలో కాసేపు కూర్చుని రావాలంటారు, ఎందుకు తెలియచేయనంటూ కోరుతున్నారు. మనం ఏదైనా ఒక ప్రదేశంలో ఎరుగున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళామని అనుకుందాం. లౌకికంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యోగక్షేమాలని, వాళ్ళ పిల్లల్ని, ఆ ఉన్నటువంటి భార్యాభర్తల్ని, ఆ ఇంటిని పరామర్శించడానికి ఎంతసేపు సమయాన్ని తీసుకుంటున్నాం మనం. అలా ఓసారి తొంగి చూసేసి కులాసాగా ఉన్నారా, వెళ్ళొస్తాం అని అంటే, అబ్బో ఎంత గొప్పగా మా ఇంటిని పరామర్శించారు అనుకుంటారా? లేక ఇంట్లోకి వెళ్ళి కాసేపు వాళ్ళతో గడిపి వస్తే బాగుంది అని అనుకుంటారా? ఆలోచించుకోవాలి. ఏ గుడికి మనం వెళుతున్నామో ఆ దైవానికి సంబంధించిన కొంత విశేషం మనకి తెలియాలి. ఆ ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత దైవ దర్శనాన్ని చేసి ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఒక చోట కూర్చుని ఆ దైవాన్ని అంతకుముందు దర్శించినప్పుడు ఎలాంటి అనుభూతిని పొందామో, ఇప్పుడు ఎలాంటి అనుభూతిని పొందుతున్నామో, దానితో పాటు ఆ దైవం పుట్టుక విశేషం, ఆ దైవానికి సంబంధించిన చరిత్ర, అవన్నీ ఆ దేవాలయంలో కనిపించేటటువంటి చిత్రాలు, ఆ విన్యాసం, అదంతా కూడా ఓ క్షణం నెమరు వేసుకోవాలి. కుటుంబ సభ్యులంతా కూర్చున్నప్పుడు, అక్కడ ఉన్నాడే ఆయన పేరు చండీశ్వరుడురా, ఆయన చెవిటివాడు అంటారు. ఆయన నిజంగా చెవిటివాడు కాదు, నిరంతరం తపోధ్యాన ముద్రలో ఉంటూ ఉంటాడు కాబట్టి ఏమీ ఆయనకి పట్టదు. అంచేత చండీశ్వరాయ నమః అని ఓసారి అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి, ఏమయ్యా ఫలాని గోత్రం వాడిని, ఫలాని పేరు కలిగిన వాడిని, ఫలాని శాఖ వాడిని, ఫలాని వేద భాగాన్ని చదువుకున్నటువంటి వాడిని, ఈ గోత్రం కలిగినటువంటి ఈ పేరు కలిగిన వాడిని నేను వచ్చాను అని లోపల ఉన్నటువంటి స్వామికి చెప్పు అని చెప్పి మామూలుగా చెప్పాలి అని, ఇలా పిల్లలకి అక్కడుండే దైవ చిత్రాలు ఏమున్నాయో, విగ్రహాలు, ఆ విశేషాలను చెప్పాలి. దేవ ఆలయంలో ఆ దేవుడికి నమస్కరిస్తే తనకు కలిగినటువంటి ప్రయోజనాలు, లాభాలు అవన్నీ అనుకోవాలి. తర్వాత దైవ దర్శనానికి వస్తే ఉండే ప్రశాంతత ఎంతగా ఉంటుందో పిల్లలకి వివరించుకోవాలి, లేదా భార్యకి చెప్పాలి. అలా అందరి అనుభవాలని హృదయపూర్వకంగా కాసేపు చెప్పుకోగలిగితే దైవాన్ని దర్శించినటువంటి ఆనందం అలా ఉంటుంది. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందన్నమాట, దైవాన్ని చూసేసి టక్కన పారిపోవడం. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎప్పుడు నీకు సమయం బాగా ఉందో అప్పుడే దైవానికి వెళ్ళు, దైవ దర్శనానికి వెళ్ళు. అలా కాకుండా గబగబా వెళ్ళిపోవడం, మొక్కుబడిగా చూసేయడం, వేగంగా గిరగిరా 10 దర్శనాలు చేసేయడం, వెంటనే పరిగెత్తుకు రావడం, అది దర్శనం కిందికి రాదు. ఓ ప్రముఖుడైనటువంటి వ్యక్తిని చూస్తూ ఎంతసేపు ఆయన మాట్లాడిన మాటల్ని వింటామో, ఆయన ఉన్నాడు అన్నప్పుడు ఆయన కళ్ళలో పడ్డానికని ప్రయత్నిస్తామో, అలాగే ఆయన ఒక్కసారైనా మనల్ని చూసినప్పుడు ఆనందకరంగా ఆ దర్శనాన్ని చూసి ఆనందపడతాము. అలా పరమేశ్వరుడి విషయంలో మనం ఎందుకు చేయకూడదు? చేత సమయం ఉన్నప్పుడే దేవాలయానికి వెళదాం, రోజు వెళ్ళక్కల్లా. ఒకవేళ రోజు వెళ్ళే అలవాటు ఉన్నప్పటికీ కూడా ఒక క్షణం అక్కడ కూర్చుని, దేవా ఎంత కృతజ్ఞుణ్ణి, ఎన్ని మేళ్ళు చేస్తున్నావు అని అడగాలి. ఇక్కడ ఓ మాట మనం కలుపుకోవాలి. జ్యోతిషంలో ఓ విధానం ఉంది, కీడు జరక్కపోవడమే మంచి అని. నేను వచ్చానండి, ఈవేళ వచ్చాను, రేపు వస్తాను, నాకు ఏం జరిగింది లేదండి. ఏం జరిగింది లేదు కాదు, ఏదో జరక్కపోవడం ఏదైతే ఉందో అది మంచి. అకస్మాత్తుగా కాలు బెణికింది, అప్పుడు చెడు జరిగినట్టు కదా. అదేం లేకుండా సుఖంగా నువ్వు రాగలిగావు, దైవాన్ని చూడగలిగావు, నమస్కరించగలిగావు, వెళ్ళగలిగావు. కీడు జరక్కపోవడం అనేది మేలు జరగడంతో సమానం. ఈ అభిప్రాయం ఎవ్వరూ గమనించాలి. అంచేత
ఏ కష్టం లేకుండా నిన్న ఎలా ఉన్నానో ఈవేళ అలా ఉంచావు, అందుకని నమస్కారం అని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాన్ని చేయడం కోసం, దాన్ని వివరిస్తూ అందరికీ ఉండడం కోసం కాసేపు కూర్చోవాలి. సమయం ఉన్నప్పుడు మాత్రమే దైవ దర్శనాన్ని చేయాలి. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. నడిమింటి సౌమ్య లండన్ నుంచి పంపించారు. భూదేవికి నమస్కరించి భూమి మీద ఉదయాన్నే పాదాలని పెట్టాలా, లేక పాదాలని పెట్టాక నమస్కరించాలా? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. గొప్ప శ్లోకం. ఉదయాన్నే లేస్తాం, లేచిన వెంటనే పాదాలని నేల మీద పెడతాం. ఆ భూదేవి ఆవిడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి భార్య. భార్య అంటే ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయనకు ఈ భూమి అనేది పరిపాలన చేయగలిగినటువంటి స్థానం కాబట్టి ఈమె భూదేవిగా ఉంటూ భూభర్త ఆయన కాబట్టి ఆయన చేత ఏలబడుతున్నటువంటి ప్రాంతం భూ ప్రదేశం. ఈమె మీద కాలు పెడుతున్నాం. మనం పెట్టేటప్పుడు నిజంగా తప్పే చేస్తున్నాంగా. సముద్రమే వసనే దేవి, సముద్రమే నీకు వస్త్రాలుగా కలుగున్నదానివి, శరీరం నిండుగా నువ్వు ధరించే వస్త్రాలని సముద్రం. పర్వతస్తన మండలే, పర్వతాలు నీ వక్షస్థలం మీద కనిపించేటటువంటి స్థానాలు. పర్వతాల నుంచి ఎన్నెన్ని వస్తు ద్రవ్యాలు మనకి లభిస్తున్నాయో అవన్నీ కూడా నీ వక్షస్థలంలో ఉన్నాయి కాబట్టి తల్లి, మేము క్షీరం పాలలాగా స్వీకరిస్తున్నాం కాబట్టి పర్వతాల నుంచి వచ్చే సర్వ ప్రయోజనాలని నువ్వు మాకు అందిస్తున్నావు. ఎంత గొప్పదనివి. విష్ణుపత్ని, పత్ని అంటే పత్యుర్నో యజ్ఞ సంయోగి, యజ్ఞం ఆధారంగా ఈమె అతనికి భార్య అవుతుంది, అతడు ఈమెకి భర్త అవుతాడు. పత్యుర్నో యజ్ఞ సంయోగి, యజ్ఞ సంయోగం ఉన్నప్పుడే పత్ని. విష్ణుపత్ని నమః తుభ్యం, నీ కొరకు నమస్కారం అంటే నీకు నమస్కారం. పాదస్పర్శం క్షమస్వమే, నేను నా పాదాలను పెడుతున్నాను, ఈ పాదస్పర్శని క్షమించు. సహజంగా మామూలుగా మనం అలా పెడుతున్నప్పుడు వాహనాల్లో గట్టిగా కాలు తొక్కేసి సారీ అంటుంటాడు ఒకడు. తొక్కేశాక సారీ అన్న తర్వాత ఇంక చేయగలిగిందేముంది? అంచేత ఇక్కడ ఏం చేయాలంటే, అమ్మా నేను నీ మీద పాదాలని పెట్టబోతున్నాను, తప్పు అని తెలుసు, కానీ అలా పాదాలని పెట్టకపోతే లోక వ్యవస్థ నడవదు. అంచేత నీ మీద ఈ విధంగా పాదాలని మోపబోతున్నాను కాబట్టి నీకు నమస్కరించి అదిగో పాదాలను పెడుతున్నానని ముందు నమస్కరించి పాదాలను పెట్టాలి తప్ప పాదాలను పెట్టేశాక తప్పైపోయింది క్షమించు, ఇది సరైనటువంటిది కాదు. ఓ ఎద్దో దున్నపోతో ఏం చేస్తుందంటే అమాంతంగా తొక్కేసేసి ఓసారి అలా చూసి వెళ్ళిపోతుంది. అలా కాదు, పాదాలని పెట్టబోయే ముందు నమస్కరించాలి, నమస్కరించి అప్పుడు దిగాలి. అది తెలిసి చేస్తున్న తప్పేనమ్మా, కానీ దీన్ని తప్పుగా భావించకు, లోకరీతి ఇలా లేకపోతే సాగదు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం ఏదైతే ఉందో అలా చేయాలి. అంతే తప్ప పాదాలని పెట్టేశాక నమస్కరించడం సరైనటువంటి విధానం కాదు. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పద్మజ గారు రాస్తున్నారు అమలాపురం నుంచి. తల్లిదండ్రులకు సేవ చేయాలంటారు కదా, తల్లిదండ్రులకు సేవ చేయని కృష్ణుడు ఎలా గొప్పవాడయ్యాడు తెలియచేయండి అంటూ కోరుతున్నాడు. నిజంగా మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, భారత శ్రీమద్ రామాయణ భాగవతాల నుండి ప్రశ్నలు వేడి ఉందే, అది చెప్పుకోదగ్గటువంటి ఆహ్వానించదగినటువంటి పరిణామం. కళ్ళని జ్ఞాననేత్రాలుగా చూపించగలిగిన శక్తి ఉన్నవి ఇదిగో ఈ పురాణాలు, ఇతిహాసాలు. అటువంటి వాటి నుంచి చాలా మంచి ప్రశ్నని మనం పొందుతున్నాం. నిజమే, తల్లిదండ్రులకి సేవ చేయనటువంటి వాడు పుత్రుడే కాదు. కానీ కృష్ణుడి విషయానికి వస్తే తమద్భుతం బాలకమంబుజే క్షణం, కృష్ణుడు మనం అనుకున్నట్టుగా శిశువు రూపంలో ఏమీ తెలియనిటువంటి అజ్ఞానిగా పుట్టలేదు. దేవకి వసుదేవుడు ఇద్దరు కారాగారంలో ఉన్నటువంటి వేళ తమద్భుతం బాలకమంబుజే క్షణం, స్వచ్ఛమైన పద్మాల్లా కళ్ళు విచ్చి చూస్తూ కనిపించాడు. అద్భుతం,
ఇలాంటి పుత్రుని ఎక్కడా చూడలేదు. బాలకం, చిన్న కుర్రాడు. అంతేకాదు, శంఖగదాద్యుధాయుధం, 4 చేతుల్లోనూ 4 ఆయుధాలని ధరించి కనిపిస్తున్నాడు. ఇంకా విశేషం ఏంటంటే పీతాంబరం, పచ్చనైనటువంటి వస్త్రాన్ని కట్టి కనిపిస్తున్నాడు. ఎక్కడైనా పిల్లలు వస్త్రాలని కట్టి 4 చేతులు కలిగి 4 చేతుల ఆయుధాలు కలిగి కళ్ళన్నీ విచ్చి చూస్తూ అలా ఉంటారా, పడతారా? అర్థమైంది. దేవకి వసుదేవులకి స్వచ్ఛంగా పుట్టినటువంటి ఏ కృష్ణుడున్నాడో ఆయన కనిపించేటటువంటి రూపం విష్ణు రూపంలోనే తప్ప పుత్రుని యొక్క రూపంలో అందరి పిల్లల్లాగా పుట్టి కేరకేరమని ఏడుస్తూ కాదు. అప్పుడే వాళ్ళకి మోక్షం వచ్చేసింది దేవకి వసుదేవులకి. కృష్ణుడు ఇక్కడికి వచ్చింది దేవకి వసుదేవులకి పిల్లడిగా ఉండి, ఇక్కడేదో లోకంలో బడిలో చేరి చదువుకుంటూ ఇన్నొచ్చాయి అన్నొచ్చాయని తల్లిదండ్రులకి ఆనందాన్ని చేస్తూ, అది కాదు. ఆయన వచ్చిన పద్ధతే వేరు, ఆయన వచ్చిన ప్రయోజనమే వేరు. వాడి పేరు కంసహ, రాక్షసుడిని వధించాలి. కంసహ, కంసహ అనేటటువంటి సంస్కృతం మాటకి తెలుగు కంసము అని. కంచానికి తుది మొదలు ఉండదు, ఇలా ఇటు చూసినా గిర్రుగానే ఉంటుంది. వాడు పూర్వం కాలనేమి, నేమి అంటే చక్రం, కాలం అనేటటువంటి రాక్షసుడు. పురాహతం విష్ణునా కాలనేమి, ఆ కాలనేమే కంసుడిగా పుట్టాడు. వీడిని చంపడానికి వీడు ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉంటే అన్ని జన్మల్లోనూ ఆయన పుడుతూ ఉంటాడు. వీడు పుట్టాలి ఆయన చంపాలి, వీడు పుట్టాలి ఆయన చంపాలి, అలా లెక్క ఉంది 3 జన్మలు. అందుకోసం పుట్టాడు. ఆ పుట్టినటువంటి కృష్ణుడు యొక్క ఆచరణ, ఆలోచన, కర్తవ్యం, బాధ్యత అది తప్ప వాళ్ళ నాన్నకి అమ్మకి కూరలు తెచ్చి కూరగాయలు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి అది కాదు. అందుకోసం కృష్ణుడు స్వయంగా తన కర్తవ్య బాధ్యత నిర్వహణం కోసమని, అక్కడికి వెళ్ళడం కోసమని ఏ తల్లిదండ్రులుగా ఇద్దరూ కనిపిస్తున్నారో వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేసి తాను చేయవలసినటువంటి పని చేయడం కోసం నంద యశోదలు తనని బాగా చాలా వంశపరంపర పూర్వంగా ఆరాధించారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహించాలి కాబట్టి అక్కడ ఉండిపోయాడు. అంచేత భగవంతుడు పుట్టేది ఎందుకు అంటే తాను ఒక ఆలంబనంగా భూమిలో ఒక ప్రదేశాన్ని, ఒక తల్లిదండ్రుల్ని ఎంచుకోవాలి కాబట్టి పుడతాడు తప్ప అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరలా మానవులుగా బళ్ళలో చదువుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ ఏ విదేశాలకు వెళ్ళిపోయి గొప్పవాడిని అని అనుకునేందుకు మాత్రం కాదు. ఆ కారణంగా కృష్ణుడు తల్లిదండ్రులను ఏమాత్రమూ సేవించడానికి కుదరదు, సాధ్యపడలేదు. దాన్ని తల్లిదండ్రులు అనుకోలేదు, ఈయన అనుకోలేదు. తాను వచ్చినటువంటి ఆలోచన విధానం కర్తవ్యము వేరు కాబట్టి ఆ మాటని తానే అన్నాడు. నాలాంటి పుత్రుడు ఉండకూడదు, తల్లిదండ్రులకి సపర్య చేయనటువంటి పుత్రుడు వల్ల ప్రయోజనం లేనే లేదు అని స్పష్టంగా కృష్ణుడే అంటాడు కూడా. అనడానికి కారణం కూడా ఇదే. మనం ఆ అర్థాన్ని గమనించుకోవాలి ఇక్కడ. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామని సుబ్రహ్మణ్యం గారు పాండిచ్చేరి నుంచి పంపించారు. కృష్ణుడు పాండవ పక్షపాతి కదా, దైవం అయినవాడు అలా ఒకవైపుకు చెందినవాడు కావచ్చా, తెలియచేయండి అంటూ కోరుతున్నారు. భగవంతుడే నిశ్చయంగా. భగవంతుడు ఒకరి పక్షానికి చెందకూడదు, సమానంగా ఉండాలి. ఇది మంచి ప్రశ్న. నిజంగా కృష్ణుడు పాండవుల వైపుండే పాండవ పక్షాన్ని వహించే, పాండవ పక్షమే తనదిగా భావించేవాడే అయితే స్త్రీలు అశుచిగా ఉండేటటువంటి 3 రోజుల్లోనూ మొదటి రోజున ఎంత అశుభ్రంగా పాపం మానసికంగా శారీరకంగా స్త్రీలు ఉంటారో అలాంటి స్థితిలో ద్రౌపది వస్త్ర అపహరణ స్థితిని ఆమెకి కలిగిస్తాడా? సోదరి కదా, వరుసకి చూస్తే అంతటి కష్టాన్ని ఎందుకు కలిగించాడు ఆయన? ధర్మరాజు జీవితానికి వెళ్ళినప్పుడు వెళ్ళకయా, ఓడిపోతావు, అనవసరంగా ఇట్లాంటి పని ఎందుకు చేస్తావు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి లౌకికంగా ఎవరైనా జూదానికి వెళ్తున్నావు అంటే వద్దురా, ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోతుంది అంటానే. అలా కృష్ణుడు ఆ మాత్రం చెప్పలేడు ధర్మరాజుకి. ధర్మరాజుని వెళ్ళనిచ్చాడు, పూర్తిగా జీవితం ఆడనిచ్చాడు, జీవితంలో ఓడిపోయేలా చేశాడు. తీవ్రమైన పరాభవం తనొక్కడికే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి 4 తమ్ములకి, ఉమ్మడిగా భార్య అయినటువంటి ద్రౌపదికి అంతటి కష్టాన్ని హస్తిపురం మొత్తం జనం అందరూ చూస్తుండగా నిండు సభలో చేయించాడు.
ఎలా పక్షపాతి కృష్ణుడు. కృష్ణుడే నా దైవం అని అనుకుంటూ ఉండేటటువంటి వాడు అర్జునుడు. నారాయణాంశలో కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ అర్జునుడికి ఇంకెంతో గొప్ప చేయాలిగా. ధర్మరాజుకి ఇలా చేశాడు, ఎంతో గొప్ప చేయాలిగా. అర్జునుని పుత్రుడైనటువంటి అభిమన్యుడిని స్వయంగా చంపించే స్థితి అర్జునికి ఎందుకు కలిగించాలి? అంటే కృష్ణుడు చంపించాడని కాదు, అసలు తనని నమ్మినటువంటి అర్జునుడికి పుత్రుడైనటువంటి అభిమన్యుడు మరణించే స్థితిని అర్జునుడికి ఎందుకు కలిగించాలి? పైగా ఇంకా వెనక్కి వెడితే పాండవులు క్షత్రియులు. క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ, క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అంటాడు కాళిదాసు. క్షతత్ర అంటే దెబ్బ నుంచి రక్షించేవాళ్ళు. ఎవరైనా సరే దాడికి రాబోతే రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడిని క్షత్రియ అంటారు. అటువంటి క్షత్రియ పుత్రులైనటువంటి పాండవులు 5 తాము క్షత్రియులం కాదని, తాము బ్రాహ్మణులమని నుదుట విభూత వేసుకుని కోట్ల మంది జనుల్ని రక్షించగలిగిన సమర్థతతో ఉండవలసిన వాళ్ళు, బ్రహ్మాండమైన సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని ఏలుతూ అమోఘమైన సపర్యలని చేయించుకోవలసిన స్థితి ఉన్నటువంటి వాళ్ళు ఆ జ్ఞాతవాసం చేశారు. ఎవ్వరూ తెలియనట్టుగా ఓ పూరిపాక ఇంట్లో ఉంటూ అక్కడ గడిపారు జీవితాన్ని. ఎందుకని? పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. ఆకు అలములు భుజిస్తూ కందమూల ఫలాలను తింటూ వాటితో జీవనాన్ని చేశారు. అలా చేయించచ్చా? కృష్ణుడు నిజంగా పాండవ పక్షపాతి అయ్యుంటే ఎందుకు చేయించాలి? ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు. పాండవులు 5 కలిగినటువంటి ఉప పాండవుల్ని అశ్వత్థామ చేత చంపించే స్థితిని కృష్ణుడు ఎందుకు చేయించాడు? కృష్ణుడు ధర్మపక్షపాతి తప్ప పాండవ పక్షపాతి కాడు కాడు కాడు. కాస్త కళ్ళజోడిని మార్చి మనం భారతాన్ని చదివితే అర్థమవుతుంది. కొద్దిగా దృష్టిని సరైనటువంటి దృక్పథంలో పెట్టి ప్రవేశిస్తే కృష్ణుడు ఎలాంటివాడో మనకు తెలుస్తుంది. నిజంగా ఏదైనా చేశాడంటే దుర్యోధనాదులకే కాస్త హితాన్ని చేశాడా అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే. దుర్యోధన కలేరంశే సముత్పన్న, కలి అంశలో పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు. అలాంటి దుర్యోధనుడిని గొప్పవాడు, ఓహో అంతవాడు ఇంతవాడు అని అంటే మనం బుద్ధి లేని వాళ్ళం అవుతాం. వాడు అభిమానధనుడు కాడు కాడు కాడు, అభిమానం లేనివాడు వాడు. మా విషయం ఏనాడో చెడిపోయిందని అన్నాడంటే వాడు పెద్ద అభిమానం కలిగినటువంటి వాడా? అభిమానం లేనివాడే ఆ మాట అంటాడు. ఎన్నిసార్లు పరాభవింపబడ్డాడో దుర్యోధనుడు, అన్నిసార్లు తిరిగి మళ్ళీ మామూలుగా అయిపోయాడే తప్ప ఆ పరాభవాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడు కానే కాడు. కాబట్టి కృష్ణుడు పాండవ పక్షపాతే అయ్యుంటే ఎన్ని కష్టాలు వచ్చిండేవి కాదు. ఒక చిత్రమైన మాట చెప్పి ముగిద్దాం. కృష్ణ, నువ్వు నిజంగా పాండవుల వైపే ఉంటే ఇన్ని కష్టాలు పాండవులకు వచ్చాయి కాబట్టి పాండవులు నిన్ను సరిగా ఆరాధించని కారణంగా ఇన్ని ఇబ్బందులు పెట్టావా? లేక ఆ పాండవులు ఆరాధించడం మాట అటుంచి నీకే పాండవుల మీద సరైనటువంటి ఇష్టం లేకపోతే ఇబ్బంది పెట్టావా అని ప్రశ్న అడిగితే దానికి సమాధానాన్ని ధర్మరాజు చెప్పాడు. ఏం లేదయ్యా, నాకు రాజ్యం కావాలని ఎప్పుడూ నేను కోరుకోలేదు. రాజ్యంలో అమోఘమైన భోగాలు భాగ్యాలు అనుభవించాలనే ఆలోచన అస్సలు లేదు. నేను దేన్నైనా సరే పరమేశ్వరాంకితంగా పరమేశ్వరార్పణంగా భావిస్తూ వచ్చినవాడిని. ఎదురుగా కనిపించేటటువంటి కృష్ణుడు మీ అందరికీ మనిషిగా కనిపించాడేమో, కానీ నాకు మాత్రం పరమేశ్వరుడిగానే కనిపించాడు. అంచేత ఏ కష్టం నాకు వస్తుందో ఆ కష్టమంతా ఆయన కల్పించిందే కాబట్టి ఆ కష్టాన్ని తొలగించవలసింది ఆయనే అని నేను అనుకున్నాను అన్నాడు. అందుకే మహాప్రస్థానంలో స్వర్గారోహణ పర్వానికి వచ్చేటటువంటి సందర్భంలో కూడా వెళ్ళేటటువంటి సందర్భంలో వరుసగా ఒక్కొక్కళ్ళు పడిపోయారు. ధర్మరాజు మాత్రమే అక్కడ నిలబడగలిగాడు. ఈ విషయాన్ని గమనించుకుని చూస్తే కృష్ణుడు పాండవ పక్షపాతి అనే మాట ఏమాత్రమూ అంగీకరించదగినది కాదు కాదు కాదు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ వివరణ అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక పరమైన సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు,
కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.